వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సాధారణంగా సినీ సెలబ్రిటీలు ప్రేమాయణం కావచ్చు, వాళ్ళ యొక్క పెళ్ళికి సంబంధించి ఎప్పుడు కూడా ఈ వార్తలు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతూనే ఉంటాయి. అయితే వాళ్ళ యొక్క పెళ్ళి కావచ్చు, వాళ్ళ యొక్క ప్రేమాయణం కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొన్ని రకరకాలైనటువంటి వార్తలు వస్తుంటాయి. పెళ్లి చేసుకోబోతున్నారని, పెళ్లి చేసుకున్నారని, లేదా పెళ్లి అయిపోయిందంటూ కూడా ఇటువంటి వార్తలు, లేదా వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అటువంటి వార్త ఇప్పుడు మళ్ళీ ఒకటి వచ్చిందనుకోని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు నిజంగా ఒకవేళ పెళ్లి జరిగిందంటే ఆ వార్త ఇంటర్నెట్‌లో ఎంతలా షేక్ చేస్తుంది అనేది కూడా దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోనవసరం అవసరం లేదు. అయితే ఇటీవల ఎవరు ఊహించని విధంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఏకంగా 14 ఏళ్ల నుంచి పరిచయమైనటువంటి తన స్నేహితుడిని కూడా పెళ్లి చేసుకునేందుకు కూడా ఆమె సిద్ధమైంది. అయితే ఇక్కడ ఆయన పేరు నికోలై. అయితే ఇటీవల ఇక తన కాబోయే భర్తతో దిగినటువంటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో కూడా పంచుకుందామె ఈ హీరోయిన్. అయితే ఇక ఇటువంటి వార్తలు ఎప్పుడైనా సోషల్ మీడియాలో హీరోయిన్స్ పోస్ట్ చేసినప్పుడు ఇక చాలు, ఇక ఎవరైనా సరే ఆ ఫోటోలు చూసినారటంటే ఇంకా సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడు ఇటువంటి వార్తలు దొరుకుతాయని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా హీరోయిన్ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందంటే ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటాం. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఇప్పుడు తెలుసుకోవాలని, అంటే వరలక్ష్మి శరత్ కుమార్ కాబోయేటువంటి భర్త ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఉంటుంది. మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్కు చేసుకోబోయేటువంటి నికోలై బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాలని కదా. అయితే ఈ వీడియో మనం తెలుసుకునే ముందు మీరు కనుక మన టైమ్ 9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ గారి అభిమానులు కనుక ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా టైమ్ 9 టీవీ. ఇక ఆలస్యం చేయకుండా ఇటువంటి క్రమంలో అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే దానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. అయితే ఇక్కడ కొన్ని షాకింగ్ విషయాలందరూ కూడా మనం తెలుసుకొని దానికి అవాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్ళాడబోయేటువంటి వ్యక్తి మరోసారి, అంటే అతనికి ఆల్రెడీ పెళ్ళైన వాడే అట. మరి మరోసారి కూడా అతన్ని పెళ్లి చేసుకోవడానికి వరలక్ష్మి శరత్ కుమార్ సిద్ధమైంది. ఎందుకంటే నికోలైకు అంతకు ముందే పెళ్ళి అయినట్టుగా కూడా తెలుస్తుంది. నికోలై మాజీ భార్య కవిత, ఆమె ఒక మోడల్ అని కూడా ఒక సమాచారం. అయితే ఫ్యాషన్ రంగంలో ఆమె కొనసాగుతుందట. కానీ వీరిద్దరికి పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళకు మనస్పర్ధలు రావడం, చివరికి విడాకులు తీసుకున్నారు. అయితే ఈ విషయం వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తెలుసట. అయినప్పటికి కూడా అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిందట వరలక్ష్మి శరత్ కుమార్. అయితే ఈ విషయం తెలుసుకొని కొంతమంది అయితే షాక్ అవుతున్నారు. ఏకంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇన్నేళ్ళ తర్వాత కూడా పెళ్లి చేసుకోబోయేది చివరికి ఒక పెళ్ళైన వాడినా అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ కాలీవుడ్ హీరో శరత్ కుమార్ నట వారసురాలుగా ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇచ్చినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్, ఆమె కాకుండా ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రల్లో ఆమె నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. అలాగే ఎంతోమంది అభిమానులు కూడా ఆమె సొంతం చేసుకుంది. ఇటువంటివి మనం గతంలో మహానటి సావిత్రి గారు కూడా ఒక పెళ్ళైన వ్యక్తినే పెళ్లి చేసుకొని, సరే ఆమె జీవితంలో ఆటుపోట్లు ప్రతి వారి జీవితంలో వస్తూ ఉంటాయి. సేమ్ అదే తరహాలో మరో నటి పెళ్ళైన వ్యక్తినే పెళ్లి చేసుకోవడం ఇప్పుడు మనం చూసాం. ఏది ఏమైనా ఇకనైనా పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాం. మా టైమ్ 9 టీవీ తరపున కూడా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా సంతోషంగా ఉండాలని, వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు బ్లెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన టైమ్ 9 టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.